మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి గ్రహాల సంచారం ఏ విధంగా ఉంటుందో, గ్రహాల సంచారం బట్టి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, గ్రహాల సంచారం బట్టి ఏ పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలొస్తాయో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ స్తోత్ర పారాయణలు చేసుకోవాలో, అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల పాటు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే రవి 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 11వ సంచారం, తర్వాత 7 రోజులు 12వ సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజుల్లో సూర్యుడు 11వ స్థానంలో ఉండటం వల్ల ఏప్రిల్ 11, 12, 13 తేదీల్లో వృషభ రాశి వాళ్ళకి ప్రమోషన్ ప్రయత్నాలు చేసుకోవటానికి బలం ఉంది. అలాగే ఆఫీసులో అంతా కూడా సపోర్ట్‌గా వాతావరణం ఉంటుంది. పాలిటిక్స్‌లో బావుంటుంది. అగ్రికల్చర్ బావుంటుంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఆరోగ్యపరంగా బావుంటుంది. సమాజంలో హోదా కూడా బావుంటుంది. కానీ తర్వాత 7 రోజులు అంటే 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సూర్యుడు 12వ స్థానంలో ఉంటాడు కాబట్టి అప్పుడు ఆఫీసులో శత్రువులు పెరుగుతారు. వెనక గోతులు తీసేవాళ్ళు పెరుగుతారు. ఆ సమయంలో మాత్రం ఈ శత్రువులు, వెనక గోతులు తీసేవాళ్ళు, ఇంటర్నల్ పాలిటిక్స్ వీటి వల్ల ఇబ్బందులు లేకుండా ఉండటానికి, మీరెంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ లేకుండా ఉండే సమస్య నుంచి బయటపడటానికి ఆ 7 రోజుల్లో మాత్రం ఎప్పుడైనా సరే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింపావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూట కట్టి దానం ఇచ్చుకోండి. అలాగే ఆదిత్య హృదయం వినండి. లేదా సూర్యాష్టకం వినండి. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అని ఈ 7 రోజుల్లో అంటే ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో రోజు మంత్రం చాంటింగ్ చేసుకోండి. అప్పుడు ఈ సూర్యుడు 7 రోజుల్లో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే ఈ 10 రోజుల్లో కూడా బుధుడు 11వ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా అద్భుతం అని చెప్పాలి. వృషభ రాశి వాళ్ళకు బుధుడు అద్భుతంగా ఉన్నాడు కాబట్టి వృషభ రాశి విద్యార్థులకు తిరుగులేదు. జాక్‌పాట్‌లో ర్యాంకులు కొట్టే అవకాశం ఉంది. కావలసిన స్కూళ్ళల్లో గానీ, కాలేజీల్లో గానీ బ్రహ్మాండమైన సీట్లు, వాళ్ళకి కావాల్సిన కోర్సు, వాళ్ళకి కావాల్సిన గ్రూపులో వచ్చే అవకాశాలు వృషభ రాశి విద్యార్థులకి ఈ 10 రోజుల్లో బాగా ఉన్నాయి. నిరుద్యోగులకు కూడా అనుకూలమైన సమయం. వృషభ రాశి నిరుద్యోగులు ఎవరైనా ఇంటర్వ్యూకి వెళితే గ్యారంటీగా సెలెక్ట్ అవుతారు. మంచి ప్యాకేజ్‌తో జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వృషభ రాశి వాళ్ళకు వచ్చే యోగం ఉంది. బుధుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల విద్యారంగంలో, వ్యాపార రంగంలో నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అలాగే కుజుడు 11వ ఇంట్లో ఉన్నాడు. ఇది కూడా అద్భుతం. 11వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఉంది. గృహయోగం ఉంది. అలాగే ఉన్న ప్రాపర్టీ మంచి రేటుకి అమ్ముకునే యోగం ఉంది. రియల్ ఎస్టేట్‌లో లాభాలొస్తాయి. అప్పులు తీరటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే బ్రదర్స్‌తో ఉన్న డిస్ప్యూట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు 11వ ఇంట్లో కుజుడి వల్ల వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే శుక్రుడు 12, 1 స్థానాల్లో ఉన్నాడు. 12వ స్థానం మాత్రం యోగించదు. 1వ స్థానం యోగిస్తుంది. మొదటి 8 రోజులు 12వ స్థానం. శుక్రుడి బలం లేదు. తర్వాత 2 రోజులు 1వ స్థానం. శుక్రుడి బలం అద్భుతంగా ఉంది. కాబట్టి మొదటి 8 రోజులు ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 18 మధ్యలో మాత్రం శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అన్నెసెసరీ ఎక్స్‌పెండిచర్ అనేది తగ్గించుకోండి. అలాగే వైఫ్‌తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. కళారంగంలో ఉన్నవాళ్ళు కూడా కొంచెం ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయండి. ఎందుకంటే ఆఫర్స్ రావటం అనేది కష్టంగా ఉంటుంది. అదేవిధంగా ఈ మొదటి 8 రోజుల్లో అంటే ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 18 మధ్యలో శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా పెద్ద లాభాలేం కనిపించవు. కానీ చివరి 2 రోజుల్లో శుక్రుడు బ్రహ్మాండమైనటువంటి బలాన్ని పొందుతున్నాడు. 1వ స్థానంలోకి వస్తున్నాడు. అంటే ఏప్రిల్ 19, ఏప్రిల్ 20లో మాత్రం బాగా ధనయోగం ఉంటుంది. లేడీస్ సపోర్ట్ వల్ల ముఖ్యమైన పనులన్నీ వృషభ రాశి వాళ్ళు పూర్తి చేస్తారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా ఏప్రిల్ 19, ఏప్రిల్ 20 ఈ 2 తేదీల్లో ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు కూడా డెవలప్ అయ్యే యోగం ఈ చివరి 2 రోజుల్లో ఉంది. కానీ మొదటి 8 రోజులు శుక్రుడి బలం లేదు కాబట్టి వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి మొదటి 8 రోజుల్లో ఎప్పుడైనా సరే
నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి దానం ఇచ్చుకోవటం చేయాలి. అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి, లలితా పరమేశ్వరి దేవి కాబట్టి లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటే మంచిది. ఒకవేళ వినలేకపోతే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని మొదటి 8 రోజుల్లో రోజు 21 సార్లు చదువుకోవాలి. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః. అలాగే ఈ మొదటి 8 రోజుల్లో నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేస్తే మొదటి 8 రోజుల్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి బుధుడు, శుక్రుడు ఈ 10 రోజుల్లో బ్రహ్మాండంగా ఉన్నాడు. కొన్ని రోజులు సూర్యుడు, కొన్ని రోజులు శుక్రుడు యోగించట్లేదు కాబట్టి యోగించని రోజుల్లో రవికి, శుక్రుడికి పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో వృషభ రాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. దైవానికి పుష్పాలతో పూజ చేసేటప్పుడు, కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పకుండా పాటించాలి. ఎవరైనా సరే మీ ఇష్టదైవానికి పుష్పాలతో పూజ చేసేటప్పుడు ముందు రోజు కోసిన పుష్పాలతో పూజ చెయ్యకూడదు. ఒకవేళ మీరు బయట ధనమిచ్చి కొన్నట్లయితే ధర్మ మార్గంలో సంపాదించిన ధనంతో కొన్నవైతే ముందు రోజు కొన్న పుష్పాలైనా సరే వాటితో పూజ చేసుకోవచ్చు. కానీ కోసిన పుష్పాలు మాత్రం ఏ రోజు కోసిన పుష్పాలతో ఆ రోజు దైవానికి పూజ చేయాలి. అలాగే పురుగులు కొట్టినవి, రంధ్రాలున్నవి అలాంటి పూలతో దైవానికి పూజ చేయకూడదు. అలాగే రాలిపడిన పుష్పాలతో దైవానికి పూజ చేయకూడదు. బురదంటినవి, మట్టంటినవి అలాంటి పుష్పాలతో పూజ చేయకూడదు. ఎడం చేత్తో కోసిన పుష్పాలతో ఎప్పుడూ ఇష్టదైవానికి పూజ చేయకూడదు. అలా చేస్తే పూజ నిష్ఫలమవుతుంది. అలాగే మీరు పూలు కోసేటప్పుడు మీరు ధరించిన వస్త్రంలో దాచిపెట్టి పుష్పాలు తీసుకొస్తే అలాంటి పుష్పాలతో పూజ చేయకూడదు. ప్రత్యేకమైన సంచిలో పుష్పాలు తీసుకొని రావాలి. అంతేగాని పుష్పాలు కోసేటప్పుడు మీరు ధరించిన వస్త్రంలోనే పుష్పాలుంచి తీసుకొస్తే అలాంటి పుష్పాలతో పూజలు చేయకూడదు. అలాగే కొంతమంది మొగ్గలుగా ఉండగానే పూజ చేస్తూ ఉంటారు. మొగ్గలుగా ఉన్నప్పుడు పూజ చేయకూడదు. పువ్వు విచ్చుకున్న తర్వాతే ఆ పుష్పంతో పూజ చేయాలి. కొంతమంది పుష్పాలు చిదిమి రెక్కలతో పూజ చేస్తూ ఉంటారు. అలా కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అంటే పుష్పాలు విడదీసి ఆ రెక్కలతో పూజ చేయటం ఇలాంటివి చేయకూడదు. దైవానికి పూజ చేసేటప్పుడు ఈ నియమాలు పాటించాలి. అలాగే పండ్లు నైవేద్యం సమర్పించేటప్పుడు కూడా పక్వానికి రాని పండ్లు దైవానికి నైవేద్యంగా సమర్పించకూడదు. అలాగే పురుగులు కొట్టినవి, రంధ్రాలున్నవి అలాంటి పండ్లు దైవానికి సమర్పించకూడదు. పుష్ప పూజ చేసేటప్పుడు, పండ్లు నైవేద్యం పెట్టేటప్పుడు ఈ నియమాలు తప్పకుండా పాటించాలి. ఒకసారి పూజ చేసిన పుష్పాలు కడిగి మళ్ళీ పూజకు వినియోగించకూడదు. మారేడు, తులసి ఇవి మాత్రమే ఒకసారి పూజ చేసినా మళ్ళీ కడిగి పూజకు వినియోగించుకోవచ్చు. అలాగే దైవానికి కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటిస్తే మంచిది. కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఒక రాయి దగ్గర పెట్టుకొని ఆ రాయి ఆగ్నేయ కోణం వైపు చూసేలాగా ఉంచుకోవాలి. రాయి ఆగ్నేయం వైపు చూస్తూ ఉండగా కొబ్బరికాయ 9 అంగుళాలు పైకొచ్చేలాగా రాయికి తీసుకొని కొబ్బరికాయ కొట్టాలి. అంటే రాయి నుంచి 9 అంగుళాలు పైకి కొబ్బరికాయ పెట్టి కొడితే మంచిదని ధర్మశాస్త్రాల్లో చెప్పారు. కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొబ్బరికాయకి జుట్టు భాగం ఉంటే ఆ జుట్టు భాగాన్ని చేతిలో తప్పకుండా పట్టుకోవాలి. కొంతమంది జుట్టు భాగం పట్టుకోకుండా కొబ్బరికాయ కొడతారు. అలా కొట్టకూడదు. జుట్టు భాగం కూడా చేతిలో పట్టుకొని కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టినప్పుడు సరిగ్గా 2 భాగాలుగా పగలకపోయినా, కుళ్ళిపోయినా కొంతమంది భయపడుతూ ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదు. నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 21 సార్లు గాని, 11 సార్లు గాని చదువుకుంటే కొబ్బరికాయ కుళ్ళిన దోషం పోతుంది. సరిగ్గా 2 భాగాలు మధ్యకి పగలకపోయినా ఆ దోషం పోతుంది. అలాగే చాలామంది ఏం చేస్తారంటే శివుడికి అభిషేకం చేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ చేతిలో పట్టుకొని ఆ కొబ్బరి నీళ్లతోనే శివుడికి అభిషేకం చేస్తూ ఉంటారు. కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ చేతిలో పట్టుకొని ఆ కొబ్బరి నీళ్లతోనే శివుడికి గనక అభిషేకం చేస్తే ఇంకా ఆ కొబ్బరికాయ శివుడికి నైవేద్యానికి పనికిరాదు. అలా కాకుండా మీరు కొబ్బరికాయ కొట్టి శివుడికి అభిషేకం కొబ్బరి నీళ్లతో చేసి నైవేద్యం కూడా ఆ కొబ్బరికాయ శివుడికి సమర్పించాలనుకుంటే కొబ్బరికాయ కొట్టండి. 2 భాగాలు విడదీయండి. ఒక పళ్ళెంలో పెట్టండి. ఆ కొబ్బరి నీళ్లు ఒక గిన్నెలో పోయండి. ఆ నీళ్లతో శివుడికి అభిషేకం చేసి ఆ తర్వాత అభిషేకం పూర్తయ్యాక ఈ 2 కొబ్బరి చిప్పలు శివుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. కాబట్టి కొబ్బరికాయ విషయంలో తప్పకుండా ఈ నియమాలు పాటించండి. పుష్పాల విషయంలో ఈ నియమాలు పాటించండి. దైవానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి.
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.